అందరికీ నమస్కారం అండి. వాయిస్ ఆఫ్ ఝాన్సీ ఛానల్కి స్వాగతం. కార్తీక పురాణం 2వ అధ్యాయం 2వ రోజు పారాయణ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రయస్సికాః తస్మై తారాత్మనే మేధా దక్షిణామూర్తయే నమః. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసం నందు ఆచరించవలసిన విధి క్రమం మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యం గలదు. కాన సోమవార వ్రత విధానము దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలేను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం అనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలేను. అటుల చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనం గాని ఏ విధమైనటువంటి ఫలహారము గాని తీసుకొనకుండా కూడా ఉండడం మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చేటువంటి సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణమునుగా ఒక ఇతిహాసము గలదు. దానిని నీకు తెలియబరచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసం మందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడైనటువంటి మిత్రశర్మ అనేటువంటి సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు బోధదయగలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయినటువంటి నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుతూ అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రొక్కుచు పరపురుష సాంగత్యము గలదే వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచూ ఉండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుతున్నది అని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి విడలగొట్టిరి. కానీ శాంతస్వరూపుడైనటువంటి ఆమె భర్తకు మాత్రము ఆమె యందు అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి పొమ్మనక విడువక ఆమెతోనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారా నిష్ఠురి గయ్యాళితనమునకు యావగించుకుని ఆమెకు కర్కస అనేటువంటి ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ కూడా దానిని కర్కస అనే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయం చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అయిన విచక్షణ గాని దయాదాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహమును ఎవ్వరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని గుంపోయి ఊరి చివరనున్నటువంటి పాడు నూతిలో బడవైచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీయూ ఎరుగని దానివల్లే ఇంటికి వచ్చిందో. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా వెచ్చలివిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషుల తోడను రమించుచు వర్ణశంకరురాలయ్యను. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్నటువంటి పడుచులను తన మాటలతో చెరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విడులకు తార్చి ధనార్జన కూడా చేయసాగను. జనకరాజా, ఈ యవ్వన వెంకము ఎంతో కాలం ఉన్నది కదా. కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమైంది. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకరమైనటువంటి రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించినటువంటి విటులే ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఆమెను తొంగి చూడలేరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన యెడల తమను ఎటులైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి. కర్కస ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది.
బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు గదా. చనిపోయిన వెంటనే భయంకరులైనటువంటి యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజైనటువంటి యముని సన్నిధిలో ఉంచగా, యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతింత కాదు, వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుపు స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. వీటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారణలుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వార్తలు పెట్టిరి. తుదకు కుంభీపాకం అనేటువంటి నరకములో వేయగా అందు ఇనుప మొక్కలు కలిగినటువంటి కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రెలు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు కూడా నరకబాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరకబాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ, తిట్టువారు తిట్టుచూ, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకనాడొక సోత్రీయుడైనటువంటి బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకున్నటకే లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినను. వ్రతనిష్టాగరిష్ఠుడైనటువంటి ఆ విప్రుని పూజా విధానముచే జరిపించినటువంటి బలియన్న మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అవుట వలనను, కుక్క ఆ రోజంతయు కూడా ఉపవాసంతో ఉండుట వలనను, శివపూజ పవిత్ర స్థానమైనటువంటి ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకునను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడిన. మరలా విప్రుడు బయటికి వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, అంతయా కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనక 15 జన్మలందు విప్ర కులాంగనను నేను. వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహా నరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమునొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమును ఎక్కి శివ సాన్నిధ్యమునికి ఎగెను. వింటివా జనక మహారాజా, కావున ఈ కార్తీక సోమవారం వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠునకు హితబోధ చేసి ఇట్లు చెప్పదొడంగిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 2వ అధ్యాయం 2వ రోజు పారాయణ సమాప్తము.